తులారాశి. ఈ రాశివారి రోజు కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అవసరమైతే తప్ప అనవసరంగా ప్రయాణాలు కొనసాగించకండి. మీ అవసరాన్ని బట్టి మెదులుకోండి. పరిస్థితులు కొంత వ్యతిరేకించినా కూడా కాలం మీకు అనుకూలంగా ఉన్నది. శ్రమకు తగ్గటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తులారాశి వారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యస్థాయిగా చెప్పుకోవచ్చును. ఆదాయపరంగా మీకు కొంత ధనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులతోని జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అంశాలు, మనస్సు బాధపడే విషయాలు వినవలసి వస్తుంది. అనవసరంగా మీరు ఏ విషయం లోపల జోక్యం చేసుకోవద్దు. మౌనంగా ఉండండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. తోటివారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 7 సార్లు చదువుకొని ఆ యొక్క మహాలక్ష్మి అష్టకాన్ని కూడా చదవండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. తొందరపడి పెట్టుబడులు పెట్టద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఇతరులతోని జాగ్రత్తగా మెదులుకోండి. అన్ని విషయాలు పైన వేసుకొని మీ సొంత వ్యవహారాలాగా వ్యవహరించకూడదు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క 12 నామాలు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.